నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శిశిర. రైతు మిత్ర వ్యవసాయ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం రైతు మిత్ర కార్యక్రమంలో మాట్లాడుకోబోయే అంశం రబీ పంటలలో సాగు సూచనల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ అంశం గురించి మనతో మాట్లాడేందుకు టీసాట్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ సుధారాణి గారు, సైంటిస్ట్. ఈ అంశం గురించి మీకేమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న టోల్ ఫ్రీ నంబర్స్కి కాల్ చేసి మీ సందేహాలు తెలుసుకోవచ్చు. నమస్తే అండి. నమస్తే. వెల్కమ్ టు స్టూడియో. ఇప్పుడు మనకి యాసంగి సాగుకు సంబంధించి ఎట్లాంటి సూచనలు పాటించాల్సి ఉంటుందంటారు? రైతు సోదరులందరికీ కూడా నమస్కారం. మనము గత సీజన్ చూసుకున్నట్లయితే గత ఖరీఫ్ కాలం అంతా కూడా 4 నెలలు మనం చూసుకున్నట్లయితే మంచి వర్షపాతం నమోదైంది. మరి ప్రాముఖ్యంగా ఆగస్టు మరి సెప్టెంబర్ తొలి 15 రోజుల్లో కూడా వర్షపాతం కూడా చాలా అధిక వర్షపాతం, సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. మరి గత సీజన్ ఖరీఫ్ కాలంలో వానాకాలపు పంటలు ప్రస్తుతానికి మొక్కజొన్న, పప్పు దినుసులు ఇవన్నీ కూడా కోత దశలోకి చేరాయి. కానీ మరి ఒక పంట ప్రాముఖ్యంగా ప్రత్తి మరియు కంది ప్రస్తుతము స్టాండింగ్ క్రాప్స్గా మనం గమనిస్తూ ఉన్నాం. మరి కొన్ని సూచనలు రబీ పంటలకు వెళ్లే ముందు, రబీ పంటల ఆప్షన్స్ మనం చూసుకునే ముందు ఖరీఫ్ కాలంలో రైతు సోదరులు సాగు చేస్తున్న వానాకాలపు పంటలు ప్రాముఖ్యంగా ప్రత్తిలో తీసుకోవాల్సిన కొన్ని యాజమాన్య పద్ధతుల గురించి కొన్ని సూచనలు అందజేద్దామని నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా ప్రస్తుతం జూన్ జూలై మాసంలో వేసుకున్న ప్రతి పంటను చూసుకున్నట్లయితే 70-75 రోజుల కాల పరిమితి గల 75 రోజుల కండిషన్లో ఉంది. మరి ఇటువంటి సమయంలో మరి ఎడతెరుపు లేక కురిసిన వర్షాలకు మరియు ఈ వారంలో కూడా కొంత ఫోర్కాస్ట్ ఉండడం మనం గమనిస్తూ ఉన్నాము. కాబట్టి రైతు సోదరులు ఒకవేళ పొలంలో ఎక్కడైనా నీరు నిలిచి ఉన్నట్లయితే, ఇటువంటి వర్షానికి నీరు పొలంలో నిలిచినట్టు మీరు గమనించినట్లయితే దయచేసి ప్రాముఖ్యంగా మురుగు నీరు బయటకు వెళ్ళే సౌకర్యంని మీరు ఏర్పరచుకోవాలి. ఖచ్చితంగా మురుగు నీరు అనేది బయటకు వెళ్ళే వీలుగా మీరు పొలంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మరి అలాగే నీళ్లు తీసివేసిన తర్వాత కాస్త మరి అంతర కృషి కూడా చేసినట్లయితే, మరి సాళ్ళ మధ్య అంతర కృషి చేయడం వల్ల మరి ఈ నీరు నేలలో ఏదైతే స్టాగ్నెంట్గా ఉందో అది బయటకు వెళ్ళి మరి ప్రతి పంట కొంతవరకు బెట్టని బాగానే తట్టుకుంటుంది. కానీ నిలిచి ఉన్న నీరుని మాత్రం తట్టుకోలేదు. కాబట్టి ఖచ్చితంగా వెంటనే ఆకులు ఎర్రబడము, పంట కురచగా ఎదగడము, మరి సరిగ్గా ఎదుగుదల లేని పరిస్థితి మనం గమనిస్తూ ఉంటాం. అయితే దీన్ని అధిగమించడానికి రైతు సోదరులు ఖచ్చితంగా నీరు బయటకు వెళ్ళే సౌకర్యం చూసుకోవాలి. మరి అలాగే అంతర్ కృషి చేసినట్లయితే వేర్లకి గాలి బాగా ఆడి పంట తేరుకునే పరిస్థితి మనం తీసుకురావచ్చు. దాంతోపాటుగా మరి పోషకాలని వేర్ల ద్వారా గ్రహించలేదు కాబట్టి ఖచ్చితంగా మీరు 319 ఉన్న 19 అంటాము, 319, మరి అలాగే మల్టీకే అని కూడా అంటాము, 14-0-35 ఇటువంటి పోషకాలను 10 గ్రాములు లీటర్కి చొప్పున కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే పంట పైన వారం వ్యవధిలో 2 సార్లు ఇది చేపట్టినట్లయితే మంచిగా పంట ఎదుగుదల అనేది మనము గమనించవచ్చు. మరి అలాగే మనము పంటకు వేసిన ఎరువులు ఏదైతే యూరియా కానీ పొటాష్ కానీ మనం వేస్తామో ఇది లోపల పొరలలోకి వెళ్ళిపోయి వేర్లకు అందుబాటులో ఉండదన్నమాట. అయితే ఇటువంటి పరిస్థితులలో మరి అధిక వర్షాలకు పోషకాలు అందుబాటులో లేనప్పుడు పంట ఎదుగుదల లోపిస్తుంది. కాబట్టి ఒక బూస్టర్ డోస్ అంటే యూరియా అయితే ఒక 20 కిలోలు, అలాగే దాంతోపాటు పొటాష్ని కూడా ఒక 10 కిలోలు యాడ్ చేసుకొని మనం బూస్టర్ డోస్గా మరి మొక్కలకు అందజేసినట్లయితే పంట ఎదుగుదల అనేది బాగుంటుంది. అలాగే ఈ మధ్య కాలంలో మనము ఫీల్డ్లో చూసినట్లయితే రైతు సోదరుల దగ్గర గూడ రాలడం, పూత పిందె రాలడం అనేది రైతు సోదరులు చెప్తా ఉన్నారు. ఈ యొక్క యాజమాన్య చర్యలు తీసుకున్నట్లయితే గూడ రాలడం అనేది తగ్గుతుంది. కానీ ఒకవేళ ఇంకా గూడ రాలుతుంది అని అంటే మనము ప్లానోఫిక్స్ అనే మందు మనకి దొరుకుతుంది. దీన్ని వాడేటప్పుడు రైతు సోదరులు కొంచెం జాగ్రత్త వహించాలి. 2 మిల్లీలీటర్లు 10 లీటర్ నీటిలో ఇది కలుపుకొని పంట పైన ఇది పిచికారీ చేసినట్లయితే ఈ గూడ రాలడం, పూత మరియు అలాగే పిందె రాలడం అనేది తగ్గించే అవకాశం ఉంది. ఈ విధంగా ఖరీఫ్ స్టాండింగ్ క్రాప్ ప్రత్తిలో ఈ యొక్క సూచనలు దయచేసి తప్పక పాటించాలి రైతు సోదరులు. మరి అలాగే
ఈ మాసంలో సెప్టెంబర్ మాసంలో దయచేసి వరిని మాత్రం నాటు కానీ నేరుగా కానీ విత్తడం చేపట్టకండి. ఒకవేళ ఈ సమయంలో వరి అనేది చేపట్టినట్లయితే ఇది పూత సమయానికి, వెన్ను ఈనే సమయానికి బాగా తక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి. తక్కువ ఉష్ణోగ్రతలో వెన్ను బయటికి రాకుండా చాలా ఇబ్బంది అవుతుంది. మరి గింజ కట్టడం కూడా తగ్గుతుంది. కాబట్టి దిగుబడులలో గణనీయంగా తగ్గుదల మనము గమనిస్తాం. కాబట్టి రైతు సోదరులు వరి వేసుకోవాలి అని అంటే ఈ సెప్టెంబర్ మాసంలో కాకుండా కాస్త ఆగి డిసెంబర్లో నారు పోసుకొని, నవంబర్ చివరిన రెండో పక్షంలో నారు పోసుకొని, డిసెంబర్లో కూడా నారులు పోసుకొని ఆ తర్వాత మనం నాటేసుకున్నట్లయితే మరి యాసంగి పంటగా మంచి దిగుబడులు తీసుకునే అవకాశం ఉంది. మరి ఇప్పుడు యాసంగి కాలానికి సంబంధించి అంటే ఈ వేరుశెనగ పంటలో విత్తే సమయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందంటారు? యాసంగి పంటలు మనము సరళి చూసుకున్నట్లయితే యాసంగిలో ప్రాముఖ్యంగా మనము నూనె గింజల పంటలు పండిస్తూ ఉంటాము. దాంతోపాటుగా కొంత మొక్కజొన్న కూడా చాలా ఏరియాస్లో యాసంగి కాలంలో మనం వేసుకుంటూ ఉంటాము. అలాగే పప్పు ధాన్యపు పంటల్లో చూసుకున్నట్లయితే శనగ పంట కూడా రైతు సోదరులు వేస్తూ ఉంటారు. మొదటిగా వేరుశనగ పంటను చూసుకున్నట్లయితే చాలా వరకు మన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, మరి అలాగే వికారాబాద్, రంగారెడ్డి, మరి అలాగే నల్గొండ జిల్లాల్లో, మరి కొంత కరీంనగర్ జిల్లాలో కూడా మన వేరుశనగ అనేది వేసుకుంటాం. మరి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఒక్క జిల్లాలోనే చూసుకున్నట్లయితే సుమారుగా 1,00,000 ఎకరాల్లో ఈ యొక్క వేరుశనగ యాసంగి కాలంలో పండిస్తూ ఉన్నారు రైతు సోదరులు. అంటే మన వాతావరణ పరిస్థితులు, మన నేలలు మనం చూసుకున్నట్లయితే ఇవి వేరుశనగ సాగుకు మిక్కిలి అనుకూలం. కాబట్టి రైతు సోదరులు ఈ పంటకి మొగ్గు చూపుతూ ఉన్నారు. అయితే ఈ యొక్క వేరుశనగ పంట యాజమాన్యం చేసేటప్పుడు కొన్ని ముఖ్య సూచనలు మనము తెలుసుకోవాలి. దాంట్లో ప్రాముఖ్యంగా నేల అనుకూలత, మంచి గరప నేలలు, ఒండ్రు నేలలు, నీళ్ళు చక్కగా మురుగునీరు నిలవని నేలలు మనం తీసుకోవాలి. మరి అలాగే క్లే కంటెంట్ అనేది తక్కువ ఉండే నేలలు మన ఈ యొక్క సాగుకు అనుకూలం అండి. మరి అలాగే ఈ నేలలు సెలెక్ట్ చేసుకున్నాక మరి యాసంగి పంట అంటే ఖరీఫ్ కాలంలో పంట మనం జూన్ జూలైలో విత్తుకుంటాము. కానీ యాసంగి పంట ఎక్కడైతే మనకి చలి తక్కువగా ఉంటుందో, అంటే దక్షిణ తెలంగాణ మండలంలో మనము అక్టోబర్ నుంచి నవంబర్ రెండో పక్షం వరకు కూడా రైతులు వేస్తూ ఉంటారు. మొదటి పక్షం వరకు వేసుకుంటే చాలా అనుకూలంగా ఉంటుంది. మరి అదే నార్దర్న్ తెలంగాణ జోన్, ఉత్తర తెలంగాణ మండలంలో అక్టోబర్ నెల ఆఖరి వరకు లేదా నవంబర్ 10 రోజులు, ఎందుకంటే అక్కడ చలి ప్రభావం కొంచెం అధికంగా ఉంటుంది. కాబట్టి నవంబర్ మొదటి పక్షం వరకు మాత్రమే రెస్ట్రిక్ట్ చేసుకొని ఇది విత్తుకోవాల్సిన సమయం అండి. మరి అలాగే మనము ఒకవేళ రకాలు చూసుకున్నట్లయితే అనుకూలమైన రకాలు, మనము ఎటువంటి రకాలు అనువైన రకాలు పండించాలి అని మనము చూసుకున్నట్లయితే మన రాష్ట్రం అంతటా కూడా చాలా వరకు చాలా ప్రసిద్ధిగాంచిన రకము K6 చాలా మంచి రకం అండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతు సోదరుల యొక్క ఆదరణ పొందిన రకము. ఇది 115 నుంచి 120 రోజుల కాల పరిమితి కలిగి మంచి దిగుబడి 10 నుంచి 12 క్వింటాల దిగుబడి ఇచ్చే రకం అన్నమాట. దీంతో పాటుగా K9 రకము అనేది కూడా ఒకటి వచ్చింది. అయితే ఈ K9 రకము బెట్టని చాలా చక్కగా తట్టుకుంటుంది. అలాగే ఆకుమచ్చ తెగుళ్ళు ఈ యొక్క వేరుశెనగలో మనం గమనిస్తూ ఉంటాము. ఈ ఆకుమచ్చ తెగుళ్ళను కూడా చాలా వరకు సమర్థవంతంగా తట్టుకునే రకము K9 రకం. తర్వాత తక్కువ కాల పరిమితి కలిగిన ధరణి అనే ఒక రకం ఉందండి. ఇది మనకి 100 నుంచి 110 రోజులు అంటే 90 నుంచి 100 రోజుల్లో కూడా వస్తుంది ఈ పంట. మరి ఇది 9 నుంచి 10 క్వింటాల దిగుబడి మనకి ఇస్తుంది అన్నమాట. దాంతోపాటుగా నిత్య హరిత అనే ఒక రకం ఉందండి. ఇది పంట చివరి దశ వరకు కూడా ఆకులని కూడా పచ్చగా ఉంటాయి. ఇది 10 నుండి 12 క్వింటాల దిగుబడి ఇస్తూ ఉంటుంది. దీంతో పాటుగా హరిత ఆంధ్ర అనే రకము ఇంకోటి రిలీజ్ అయింది. ఈ హరిత ఆంధ్ర అనే రకం కూడా చాలా చక్కగా ఎదిగి మరి ఆఖరి వరకు కూడా ఆకులన్నీ పచ్చగా కూడా ఉంటాయి. కాబట్టి దీని పేరు హరిత ఆంధ్ర అని కూడా దీనికి పెట్టబడింది. మరి ఇది కూడా మంచి దిగుబడులు ఇస్తుంది. 12 నుంచి 14 క్వింటాల దిగుబడి అనేది ఈ హరిత ఆంధ్రలో కూడా తీయడం జరిగింది. మరి ఇటీవల కాలంలో ఇంకొక కొత్త రకము మనము రైతు సోదరుల దగ్గర చూస్తూ ఉన్నాము. ఇది కదిరి నుంచి రిలీజ్ అయిన కదిరి లేపాక్షి అనే రకం.
ఇది మంచి పంట ఏపుగా ఎదిగి చక్కగా 14 నుండి 16 క్వింటాల దిగుబడి ఇచ్చే రకంగా ఇది మనం గమనించవచ్చు. కాబట్టి రైతు సోదరులు వీటిలో ఏ రకమైనా కూడా వాళ్ళకి అందుబాటులో ఉన్నప్పుడు దీన్ని ఎంచుకొని మరి వాళ్ళు ఈ యొక్క సాగుని చేపట్టినట్లయితే మంచి దిగుబడులు పొందవచ్చు. అంటే వేరుశెనగ పంటకు సంబంధించి ఈ ఎరువుల యాజమాన్య పద్ధతులు ఎట్లా చేపట్టాల్సి ఉంటుంది అంటారు? వేరుశెనగ పంట సాగులో మనము యాజమాన్య పద్ధతులు మనం చూసుకున్నట్లయితే ముఖ్యమైన యాజమాన్య పద్ధతి ఎరువుల యాజమాన్యం. దీంతో పాటుగా విత్తన మోతాదు కూడా కొంచెం దృష్టి పెట్టాలి రైతు సోదరులు. విత్తన మోతాదు మనం చూసుకున్నట్లయితే వానాకాలంలో మనము గింజలు ఒక 60 నుంచి 65 కిలోల గింజ ఎకరాకు చొప్పున మనం వాడుకుంటూ ఉంటాము. అదే కాయ అయితే యాసంగి పంటకు మనం చూసుకున్నట్లయితే కాయ 120 కిలోల కాయ, అదే 80 కిలోల గింజ వచ్చేలాగా మనం తీసుకోవాలి. మరి ఈ యొక్క 80 కిలోల గింజ మనం ఎప్పుడైతే విత్తుకుంటామో ఈ వరుసకి మధ్య 22 సెంటీమీటర్ల దూరము, మరి అలాగే మొక్కకి మధ్య 8 సెంటీమీటర్ల దూరం ఉండేలాగా విత్తుకోవాలి. మరి యొక్క మొక్కల సాంద్రత అనేది వేరుశనగ పంటలో చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి మొక్క కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఎప్పుడైతే మనం ఇది వేసుకుంటామో మనకి ఒక చదరపు మీటర్కి మనం చూసుకున్నట్లయితే మన వానాకాలం పంటలో ఒక చదరపు మీటర్లో 33 కుదుర్లు మనం గమనిస్తాం. అదే యాసంగి కాలం పంటల్లో మనం చూసుకున్నట్లయితే ఈ ఒక చదరపు మీటర్కి 44 మొక్కలు వచ్చేలాగా రైతు సోదరులు విత్తుకోవాలి. దయచేసి ఇది గమనించాల్సిన విషయం అన్నమాట. అలాగే మరి విత్తేటప్పుడు మనకి నేల ద్వారా సంక్రమించే తెగుళ్ళు అనేకమైనవి వస్తూ ఉంటాయి. ఈ నేల ద్వారా సంక్రమించే తెగుళ్లను మనం అరికట్టడానికి విత్తన శుద్ధి అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. కాబట్టి వేరుశనగ విత్తేటప్పుడు ఖచ్చితంగా విత్తన శుద్ధి అనేది మనం చేసుకోవాలి. విత్తన శుద్ధి ఎలా చేయాలి అంటే నేల ద్వారా సంక్రమించే తెగుళ్ళ కొరకు టిబుకొనాజోల్ అనే మందుని 1 గ్రాము చొప్పున మనము కేజీ విత్తనానికి పట్టించాలి. మరి అలాగే ముదళ్ళ కుళ్ళు కానీ మరి కాండం కుళ్ళు ఆశించే ప్రాంతాల్లో మరి ఈ యొక్క వ్యాధి నివారించడానికి 2 మిల్లీలీటర్లు ఇమిడాక్లోప్రిడ్ని 7 మిల్లీలీటర్లలో కలుపుకొని మరి విత్తనానికి పట్టించినట్లయితే ఈ కాండం కుళ్ళు వ్యాప్తి చేసే వైరస్ తెగులు రాకుండా మనం చూసుకోవచ్చు. మరి అలాగే వేరు పురుగు అనేది కూడా ఒక ప్రాముఖ్యమైన తెగులు ఆశిస్తూ ఉంటుంది పురుగు ఈ యొక్క వేరుశెనగలో. దీన్ని అధిగమించడానికి వేరు పురుగు ఆశించే ప్రాంతాల్లో ఖచ్చితంగా విత్తన శుద్ధి క్లోరోపైరిఫాస్ అనే మందుతోటి 6.5 మిల్లీలీటర్లు కిలో విత్తనానికి చొప్పున మనం పట్టించుకోవాలన్నమాట. ఇది మనం విత్తనం విత్తే ముందు ఇవి పట్టించి నీడలో ఆరబెట్టి వెంటనే మనం విత్తుకున్నట్లయితే మన ఈ యొక్క ప్రొటెక్షన్ విత్తనానికి నేలలో సంక్రమించే వ్యాధుల నుండి మరి అలాగే పురుగుల నుండి చీడపీడల నుండి మనము మొదటి దశలో మన పంటని కాపాడుకుంటాం. అంటే మొక్కలు ఖచ్చితంగా 33 నుంచి 44 1 చదరపు మీటర్కి మనము పెట్టుకోగలుగుతాం అన్నమాట. ఇటువంటి మొక్కల సాంద్రత ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అవుతుందో మరి అలాగే మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ యొక్క జాగ్రత్తలు ఖచ్చితంగా రైతు సోదరులు తీసుకోవాలి. ఈ విత్తన శుద్ధి చేసుకున్నాక మరి ఈ యొక్క ఎరువులు అనేది మనం మాట్లాడుకుంటా ఉన్నాము. ఎరువులను మనం చూసుకున్నట్లయితే వేరుశెనగ ఒక నూనె గింజ పంట. ఈ నూనె గింజ పంట కనుక మనము వేసే ఎరువులని చాలా కాషియస్గా మనం వేసుకోవాలి. ప్రాముఖ్యంగా నూనె ఏర్పడడానికి అవసరమయ్యే కాల్షియము మరియు సల్ఫర్ అంటే గంధకము మరియు కాల్షియం అనేది మరి మనం వేసే ఎరువులలో ఖచ్చితంగా ఉండాలి. ప్రాముఖ్యంగా రైతు సోదరులు యూరియా భాస్వరం వేస్తూ ఉంటారు, పొటాష్ కాస్త నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. దయచేసి నూనె గింజ పంట కనుక భాస్వరము యూరియా తర్వాత నత్రజని భాస్వరంతో పాటు పొటాష్ ఎరువు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇవన్నిటిని కూడా సమపాలల్లో మనం వేసుకోవాలి. ఎంత వేసుకోవాలి అని అంటే ఇది లెగ్యూమ్ జాతికి చెందిన పంట కనుక నత్రజనిని వేరుబుడుపులలో స్థిరీకరించే ఒక అసెట్ అనేది మనకి దీంట్లో మనం గమనిస్తూ ఉంటాము. కాబట్టి యూరియా ఒక నాటేటప్పుడు 150 కిలోల లేదా 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్తో పాటు మనము ఒక 18 కిలోల యూరియా మరి అలాగే ఒక 10 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మనం కలుపుకొని మనము మొదటి దుక్కి దశలో వేసుకోవాలన్నమాట. దీంతోపాటు పంట ఎదుగుతూ ఉన్నప్పుడు ఒక నెల రోజులకు ముందే మరి ఒక మారు ఒక 20 కిలోల యూరియా అనేది మనము పంటకు వేయాలి.
మనము అందించే భాస్వరం ఏదైతే ఉందో సింగిల్ సూపర్ ఫామ్లో మనము 100 kgల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది మనం వేసుకుంటూ ఉంటాము. దీంట్లో ఏంటంటే ఒక 21% కాల్షియంను అలాగే 12% గంధకంని ఇది మొక్కలకు అందజేస్తూ ఉంటుంది. కనుక మనము వేసేది సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఫామ్లో వేసుకోవాలి భాస్వరాన్ని. అదే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మనము MOP వేసుకోవాలి. మరి అలాగే యూరియా కూడా మనం వేసుకోవాలి. యూరియా తగ్గు మోతాదులో ఎందుకు వేసుకుంటామంటే ఇది వేర్ల బూడిపలలో నత్రజన్ని స్థిరీకరించే బ్యాక్టీరియా తోటి సింబయోసిస్ స్టేట్లో ఉంటుంది. కనుక మనము ఇక వేరుశనగకి 20 కిలోల నత్రజని కిలోను, మరి అలాగే నెల రోజుల తర్వాత మనము పైపాటుగా ఒక 20 కిలోలు వేసుకుంటూ ఉంటాం అన్నమాట. దాంతోపాటుగా ఒక పంట ఎప్పుడైతే 45 రోజులకు చేరుతుందో ఆ సమయంలో జిప్సం అనే ఎరువుని మనం ఖచ్చితంగా ఈ పంటకు వేయాలి. ఈ జిప్సం అనేది కాల్షియం మరియు సల్ఫర్ని మన మొక్కలకు అందజేస్తూ ఉంటుంది. మరి 45 రోజుల సమయంలో మనము ఈ జిప్సంని ఎరువుని వేసి మరి కొంచెం కప్పి వేసేసి మొదల దగ్గర ఎత్తు మడులు చేసినట్లయితే వేరు బుడిపెలు మంచిగా లోపలికి నేలలోకి దిగి ఊడలు దిగి మంచి దిగుబడులు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఇటువంటి ఎరువుల యాజమాన్యంలో జాగ్రత్తలు తీసుకోవాలండి. దీంతో పాటుగా మనము అదే వేరుశనగలో వచ్చే సూక్ష్మ పోషక ధాతు లోపాలు కూడా కాస్త గమనిస్తూ ఉంటాం. వీటిని మనము యాజమాన్య చర్యల ద్వారా మనము సూక్ష్మ పోషక లోపాలు ఎప్పుడైతే తగ్గించుకుంటూ ఉంటామో అప్పుడు మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. సూక్ష్మ పోషకాలు అని అంటే మనం ముఖ్యంగా చూసినట్లయితే వేరుశనగలో జింక్ ధాతు లోపం మనం గమనిస్తూ ఉంటాం. జింక్ ధాతు లోపము ఒకవేళ నేలలో జింక్ ధాతు తక్కువగా ఉన్నట్లయితే అప్పుడు మొక్కలలో ఆకులు చిన్నవిగా కనబడుతూ ఉంటాయి. ఆకుల మధ్య ఈనెల మధ్య ఒక కనువుల మధ్య డిస్టెన్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అంటే దగ్గరగా ముదురు ఆకులుగా కనిపిస్తూ ఉంటాయి. దాంతోపాటుగా పసుపచ్చ వర్ణంలో కూడా మారుతూ ఉంటాయి. మరి అట్లాంటప్పుడు ఇది సవరించుకోవడానికి జింక్ సల్ఫేట్ స్వర్ణఫల్ అని మనకు మార్కెట్లో దొరుకుతుంది. దీన్ని ఒక 2 గ్రాముల లీటర్ నీటిలో కలుపుకొని మనము పిచికారీ చేసుకున్నట్లయితే ఈ జింక్ ధాతు లోపం అనేది మనం సవరించుకోవచ్చు. అంటే ఈ వేరుశనగ పంటలో కలుపు నివారణ ఎట్లా చేసుకోవచ్చు అంటారు? అండి, ఈ యొక్క సూక్ష్మ పోషక లోపాలు కూడా మనం సవరించుకున్న తర్వాత మనకి ప్రాముఖ్యమైన అంశము కలుపు నివారణ. ఏ పంటలోనైనా మొదటి 3 దశ వరకు మనము కలుపు లేకుండా మనం చూసుకున్నట్లయితే పంట ఎదుగుదల చాలా బాగుంటుంది. కలుపు అనేది పంటకి పోషకాల కొరకు, నీటి కొరకు, అలాగే సూర్యరశ్మి కొరకు కంపీట్ అవి ఈ యొక్క పంట తీసుకోవాల్సిన పోషకాలను మరియు అలాగే నీరును గ్రహిస్తుంది. మరి అలాగే సూర్యరశ్మి కూడా పంట మీద పడకుండా ఇది ఆపుతుంది అనమాట. అయితే పంట ఎదుగుదల లోపిస్తుంది. దీన్ని మనము మొదటి ఎదుగుదల దశలో మనము ఈ కలుపును ఎప్పుడైతే నివారిస్తామో లేకుండా మనం చూసుకుంటామో అప్పుడు పంట అనేది చాలా ఏపుగా ఎదిగి మంచి దిగుబడులు ఇచ్చే అవకాశం ఉంటుంది. వేరుశనగలో కలుపు యాజమాన్యం అనేది మనము చాలా చూసుకున్నట్లయితే ప్రాముఖ్యంగా వేరుశనగ విత్తనం విత్తినప్పుడు విత్తనం విత్తిన వెంటనే వాడదగిన కలుపు మందులు కూడా ఉన్నాయి. అవి తేమగల నేలపై 24 గంటల నుంచి 48 గంటల లోపు మనము పిచికారీ చేసుకున్నట్లయితే ఇవి చాలా చక్కగా సమర్థవంతంగా మొదటి 30 రోజుల వరకు ఎటువంటి కలుపు లేకుండా మనము ఇవి ప్రొటెక్ట్ చేసేయండి. వీటినే ప్రీ ఎమర్జెన్స్ హర్బిసైడ్స్ అంటాం. దాంట్లో ప్రాముఖ్యమైనది డైక్లోసులామ్ అనే కలుపు మందు మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంది. ఇది 12.5 గ్రాములు ఒక ఎకరాకు ఇది సరిపోతుందండి. ఈ యొక్క మందుని మనము విత్తనం విత్తిన 24 గంటల నుండి 48 గంటల లోపు ఇది పిచికారీ చేసుకున్నట్లయితే చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. అలాగే ఇంకొక ప్రీ ఎమర్జెన్స్ హర్బిసైడ్ చూసుకున్నట్లయితే పెండిమిథాలిన్ అనే కలుపు మందు 38.7 CS అని మనకి దొరుకుతుంది మార్కెట్లో. దీన్ని మనము ఒక 700 మిల్లీలీటర్లు ఎకరాకు, ఇదివరకు కేవలం పెండిమిథాలిన్ స్ప్రే చేసేవాళ్ళం. అది 1 లీటర్ నుండి 1.5 లీటర్ మనం రికమెండ్ చేసేవాళ్ళం. అయితే ఇప్పుడు మనకి మార్కెట్లో పెండిమిథాలిన్ CS అనే ఒక కలుపు మందు వచ్చింది. అది మనము 700 నుంచి 800 మిల్లీలీటర్లు ఒక ఎకరాకు మనం వాడుకున్నట్లయితే ఇది కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇవి 2 కలుపు మందులు మనం ప్రీ ఎమర్జెన్స్ హర్బిసైడ్స్గా మనం వాడుకోవచ్చు. అలాగే మనకి మార్కెట్లో
విత్తనం విత్తిన తర్వాత 20 నుంచి 25 రోజుల వయసులో మనకు వాడదగిన కలుపు మందులు ఉన్నాయి. అయితే పంట అలాగే కలుపు మొలిచిన తర్వాత వాడే కలుపు మందులు అన్నమాట. పంట మరియు కలుపు రెండు మొలిచినప్పుడు మరి కలుపు 2 నుంచి 3 నుంచి 5 ఆకుల దశలో ఉండేటప్పుడు కూడా మనం వాడుకోవచ్చు. అలాగే గడ్డి జాతి కలుపు అయితే ఒక 4 అంగుళాలు పెరిగే లోపలే మనం ఈ కలుపు మందులు వాడాలి. ఇటువంటి కలుపు మందులు వాడుతున్నప్పుడు మన పొలంలో ఎటువంటి కలుపు ఉందని రైతు సోదరులు ఫస్ట్ ముఖ్యంగా గమనించుకోవాలి. అయితే ఒకవేళ గడ్డి జాతి కలుపు అధికంగా ఉంది అన్నట్లు గమనించినట్లయితే గడ్డి జాతి కలుపుని సమర్థవంతంగా నిర్మూలించే క్విజలోఫాప్ ఇథైల్ అనే కలుపు మందు ఉందండి. ఆ కలుపు మందుని మనము 1 ఎకరాకు 400 మిల్లీల చొప్పున మనం వాడుకొని కలుపుని సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చు. ఒకవేళ అలాగే ప్రొపాక్విజాఫాప్ అని ఇంకో కలుపు మందు ఉంది. అది కూడా గడ్డి జాతి కలుపుని చాలా సమర్థవంతంగా నిర్మూలిస్తుంది. ప్రొపాక్విజాఫాప్ అయితే 250 మిల్లీలు ఎకరాకు మనం వాడుకోవాలి. అలాగే మన పంటలో వెడల్పాకు కలుపు అధికంగా ఉంది అని రైతు సోదరులు గమనించినట్లయితే దయచేసి ఇమేజాథాపైర్ అనే కలుపు మందుని మనం వాడుకున్నట్లయితే ఎకరాకు ఇది 400 మిల్లీలు 350 నుంచి 400 మిల్లీలు మనం ఇది ఎకరాకు వాడుకున్నట్లయితే ఇమేజాథాపైర్ అనే కలుపు మందు సమర్థవంతంగా వెడల్పాకు కలుపు అయినా చాలా చక్కగా పనిచేస్తుందండి. అయితే వాస్తవంగా మనం చూసుకున్నట్లయితే పొలంలో వెడల్పాకు కలిపే కాకుండా గడ్డి జాతి కలుపు కూడా చాలా వరకు ఉంటుంది. బేస్డ్ ఆన్ ద వీడ్స్ మనము 2 కూడా ఉన్నప్పుడు రైతు సోదరులు మనకి ఇమిజాథాపైర్ కాంబినేషన్ మందులు మనకు దొరుకుతూ ఉన్నాయి. ఇమిజాథాపైర్తో పాటు ప్రొపాక్విజాఫాప్ కలిపిన కలుపు మందు షాకైడ్ అనే నామకరణంతో దొరుకుతుంది. దాన్ని అయితే మనం 800 మిల్లీలీటర్లు ఎకరాకు చొప్పున వాడుకున్నట్లయితే ఇది సమర్థవంతంగా పనిచేస్తాయి. మరి అలాగే ఇమాజామాక్స్ అనే కలుపు మందు ఇమాజామాక్స్ ప్లస్ ఇమిజాథాపైర్ అనే మందు కాంబినేషన్ మనకి దొరుకుతుంది. అది ఒడిసి అనే నామకరణంతో మనకు దొరుకుతుంది. ఇది ఎకరాకు 40 గ్రాముల చొప్పున మనం వాడుకున్నట్లయితే ఇది సమర్థవంతంగా కలుపు నివారిస్తుందండి. ఈ విధంగా మన పంటలో ఏ కలుపు డామినెంట్గా ఉందో దాన్ని చూసుకొని ఆ కలుపుని నివారించుకోవడానికి మనము కలుపు మందులు ఎంపిక చేసుకోవాలి. ఎంపిక చేసుకున్న కలుపు మందులు స్ప్రే చేసేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి. పంట విత్తిన వెంటనే 24 గంటల నుండి 48 గంటలప్పుడు మనం స్ప్రే చేసే మందుని ప్రీ ఎమర్జెన్స్ హెర్బిసైడ్ అంటాం. ఈ ప్రీ ఎమర్జెన్స్ హెర్బిసైడ్ ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో రైతు సోదరులు దయచేసి గాలి ఎక్కువగా ఉన్న సమయంలో కలుపు మందు స్ప్రే చేయకూడదు. మరి అలాగే స్ప్రేని చేసుకుంటూ వెనక్కి నడవాలి. స్ప్రే చేసుకుంటూ ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఏమవుతుందంటే కలుపు స్ప్రే అయిన మందు పైన అడుగుపడి దాని యొక్క సామర్థ్యం తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి కలుపు మందు స్ప్రే చేసుకుంటూ వెనక్కి నడుచుకుంటూ కలుపు మందు తప్పనిసరిగా స్ప్రే చేసుకోవాలి. గాలి వీచే సమయంలో ఎక్కువ గాలి ఉన్నప్పుడు దయచేసి కలుపు మందు స్ప్రే చేయకూడదు. అలాగే వర్షపాతం ఫోర్కాస్ట్ అనేది మనకు తెలియజేసినప్పుడు ఈ యొక్క కలుపు మందు మనం స్ప్రే చేయకూడదు. ఎందుకంటే ప్రీ ఎమర్జెన్సీ కలుపు మందు 2 నుండి 3 సెంటీమీటర్ల లోతు లోపల ఉన్న కలుపు విత్తనాలని మొలిచే విత్తనాలని సమర్థవంతంగా నిర్మూలిస్తుంది. ఎప్పుడైతే వర్షపు ఫోర్కాస్ట్ ఉందో ఒకవేళ మనం ఈ స్ప్రే మనం చేపట్టినట్లయితే ఈ కలుపు మందు లోపల పొరల్లోకి వెళ్ళి మనం పంట విత్తనం మొలుస్తూ ఉన్న ఆ విత్తనం పైన కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి ఫోర్కాస్ట్ ఉన్నప్పుడు దయచేసి అంటే వర్షంని మనకి పడబోతుంది అనే ఫోర్కాస్ట్ ఒకవేళ మనం చూసుకుంటే ఈ యొక్క ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ స్ప్రే అనేది మనం పోస్ట్పోన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఈ విధంగా కొన్ని జాగ్రత్తలు రైతు సోదరులు చేపట్టినట్లయితే మంచి కలుపు యాజమాన్యం అనేది కలుపు మందుల ద్వారా మనం చేయొచ్చు. అలాగే యంత్రాల ద్వారా కూడా అంటే అంతర కృషి అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. అంటే మనకి యంత్రాలు ఉన్నట్లయితే వీడర్స్ ఈ మధ్య కాలంలో పవర్ వీడర్స్, ష్రబ్ కట్టర్స్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే వేరుశనగ పంట నేలలో కాసే పంట, శనగ నేలలో కాస్తుంది కాబట్టి నేల అనేది గుల్లగా ఉండాలి. అంటే ఏరేషన్ అనేది ఈ యొక్క పంటకి చాలా అవసరం. కాబట్టి అంతర కృషి ఒకవేళ కలుపు మందులు వాడినా కానీ అంతర కృషి అనేది మనం చేయగలిగితే పరికరాల ద్వారా కానీ ఎడ్ల ద్వారా కానీ మనం అంతర్కృషి చేపట్టినట్లయితే ఖచ్చితంగా నేల గుల్లబారి మరి అలాగే వేరులో వచ్చే బుడిపెలు మంచిగా ఎదిగి చక్కగా ఈ యొక్క పాడింగ్ జరిగి మనకి మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంది.
అంటే ప్రొద్దుతిరుగుడు చూసుకుంటే ఆ పంటకి సంబంధించి ఎట్లాంటి సూచనలు పాటించాల్సి ఉంటుంది మన రైతులు? అవునండి, ఇప్పటి వరకు మనము వేరుశనగ పంట చూసుకున్నాము. మరి అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో ఇంకొక ప్రాముఖ్యమైన పంట వేరుశనగతో పాటు ప్రొద్దుతిరుగుడు. ఈ వేరుశనగ 2 లక్షల ఎకరాల్లో మనం ఉన్నట్లయితే, కానీ ఈ యొక్క ప్రొద్దుతిరుగుడు పంట చాలా తక్కువ సాగు చేయబడతా ఉంది. కానీ ఇది కూడా ఒక ప్రాముఖ్యమైన పంట, మంచి దిగుబడి. 90 నుండి 95 రోజుల్లోనే కాల పరిమితి కలిగి ఒక 600 కిలోలు అంటే 6 క్వింటాల నుంచి 7 క్వింటాల దిగుబడి ఇచ్చే నూనె గింజ పంట ప్రొద్దుతిరుగుడు. ఈ యొక్క పంటని మనము 3 కాలాల్లో కూడా పండించవచ్చు. మనము వానాకాలంలో పండించవచ్చు, మరి యాసంగికి కూడా ఇది నవంబర్ డిసెంబర్ మాసాల్లో వేసుకోవడానికి అనుకూలత ఉంది. మరి అలాగే వేసవి కాలంలో కూడా జనవరి 2వ పక్షం నుండి అలాగే ఫిబ్రవరి 1వ పక్షం వరకు కూడా ఇది విత్తుకున్నట్లయితే చాలా చక్కగా దిగుబడులు వస్తాయి. మరి కొన్ని మార్లు మరి వానాకాలపు పంటలు మనం వేసుకోవడానికి ఆలస్యమైనప్పుడు కూడా ఇది కంటింజెంట్ క్రాప్గా మనము దీన్ని రికమెండ్ చేస్తూ ఉంటాం అన్నమాట. అయితే ఈ యొక్క పంటను రకరకాల టైమ్స్లో మనం వేసుకోవచ్చు. సంవత్సరం అంతటి కూడా మనం వేసుకోవచ్చు. యాసంగి పంటగా కానీ, వేసవి పంటగా కానీ, వానాకాల పంటగా కానీ కూడా వేసుకోవచ్చు. అలాగే ప్రత్యామ్నాయ పరిస్థితులలో కూడా ఖరీఫ్ పంట అంటే వానాకాలం పంట ఆలస్యం అయిపోయినప్పుడు ఆలస్యమైన సమయాల్లో కూడా వేసుకొని 90 రోజుల్లో మంచి దిగుబడులు ఇచ్చే పంట ప్రొద్దుతిరుగుడు పంట. మరి అలాగే ఇది వరి మాగాణంలో కూడా 0 టిల్లేజ్ పద్ధతిలో కూడా మనం వేసుకోవడానికి ఇది చాలా అనువైన పంట అన్నమాట. కాబట్టి రైతు సోదరులు ఈ పంట సాగుని చేపట్టినట్టయితే లాభసాటిగానే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్రొద్దుతిరుగుడు పంటని తీసుకోవచ్చు. కానీ మరి ఈ యొక్క ప్రొద్దుతిరుగుడు పంట వేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు మనం చేపట్టాలి. ముఖ్యంగా విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత మనము విత్తన మోతాదు కూడా చాలా చక్కగా మనం మెయింటైన్ చేయాలి. ఒక మొక్కల సాంద్రత మంచిగా పడాలి అని అంటే 45 సెంటీమీటర్ల వరుసకు మధ్య దూరం మనము చూసుకొని, మరి మొక్కకి మధ్య 20 సెంటీమీటర్ల దూరంలో మనం విత్తుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి మనం ఎరువులు చూసుకున్నట్లయితే ఒక 30 కిలోల నత్రజని, 36 కిలోల భాస్వరం, అలాగే 10 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 10 నుండి 12 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను మనము ఈ యొక్క ప్రొద్దుతిరుగుడు పంటలో మనం వేస్తూ ఉంటాం. దీనికి ఈ యొక్క పంట కూడా నూనె గింజ పంట కాబట్టి మనకి ఒక నేలలో ఒకవేళ గంధకం తక్కువగా ఉంది లభ్యత అన్నప్పుడు ఖచ్చితంగా మనము వేసేటప్పుడే ఒక 50 కిలోల జిప్సం అనేది మనము వేసుకున్నట్లయితే దుక్కిలో ఇది ఒక మంచి రిజల్ట్ అనేది మనము ఈ యొక్క పంటలో చూడగలుగుతాం. అయితే మనకి ఇప్పుడు ఈ ప్రొద్దుతిరుగుడు పంట గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ పంటకి అనుకూల వాతావరణం ఎట్లా ఉండాలంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందంటారు? మంచి ప్రశ్న అండి. మరి ప్రొద్దుతిరుగుడికి మనం చూసుకున్నట్లయితే వాతావరణ పరిస్థితిలో ప్రథమమైనది తన పేరు అనుకూలంగానే సూర్యరశ్మిని, పుష్పము అని కూడా మనము అనుకుంటాం. దీన్ని సూర్యరశ్మి మంచిగా చక్కగా ఉండాలి. కనీసం ఒక 8 నుండి 10 గంటల చొప్పున బ్రైట్ సన్షైన్ అవర్స్ మనకి ఈ పంటకి అవసరం ఉంటుంది. ఇది ఒక లాంగ్ డ్యూరేషన్ క్రాప్గా కూడా మనము గమనిస్తూ ఉంటాం. అయితే సూర్యరశ్మి మంచిగా ఉండి ఆకాశంలో ఎక్కువ మేఘావృతంగా కాకుండా బ్రైట్ సన్షైన్ అవర్స్ మనకి ఈ యొక్క పంటకి అనుకూలం. మరి అలాగే నేలలు చూసుకున్నట్లయితే మురుగు నీరు నిలవని ఎటువంటి నేల అయినా కూడా, నల్ల నేల అయినా కూడా, ఎర్ర గరప నేలలైనా కూడా, ఒండ్రు నేలలైనా కూడా ఈ పంటని మనం సాగు చేసుకోవచ్చు. మరి అలాగే ఈ యొక్క పంటకి మరి ఒక ప్రాముఖ్యమైన అడ్వాంటేజ్ ఏంటంటే 0 టిల్లేజ్ పద్ధతిలో కూడా ఇది సారవంతమైన నల్లరేగడి నేలల్లో వరి మాగాణంలో కూడా ఈ పంటను మనం వేసుకోవడానికి ఈ యొక్క అనుకూలత అనేది మనం గమనించాం. పరిశోధన ద్వారా తేలింది ఏంటంటే వరి మాగాణుల్లో 0 టిల్లేజ్ పద్ధతి ద్వారా జొన్న వంటి పప్పు ధాన్యపు పంటలతో పాటు నూనె గింజ పంట అయిన
ఈ యొక్క సూర్యపుష్పము లేదా ప్రొద్దుతిరుగుడు పంటని కూడా మనము సాగు చేసుకునే అవకాశం ఎంతైనా ఉందండి. ఈ విధంగా మంచి వాతావరణ పరిస్థితులు, మరి ఆరుతడి పంటగా కూడా ఇది మనము యాసంగిలో మరి అలాగే వేసవి కాలంలో కూడా ఈ యొక్క పంటను మనం వేసుకోగలుగుతాం. అంటే ఇందాక చెప్పుకున్నట్లు జనవరి అంటే చలి తీవ్రత తగ్గిన జనవరి మాసంలో 2వ పక్షంన మనం విత్తడం మొదలు పెట్టుకొని మరి ఫిబ్రవరి 1వ పక్షం వరకు కూడా మనము ఈ యొక్క ప్రొద్దుతిరుగుడు పంటని వేసుకునే అనుకూలత మనకి ఉందండి. కాబట్టి ఇయర్ రౌండ్గా కూడా ఇందాక ప్రత్యామ్నాయ పరిస్థితులలో కూడా ఈ పంటను మనం వేసుకోవచ్చు అని చెప్పుకున్నాం. ఎటువంటిదంటే వానాకాలం పంటలు ఒకవేళ వానలు ఆలస్యమైన సమయంలో మన పంటలు విత్తుకోవడానికి ఆలస్యమైనప్పుడు ఆగస్టు మాసంలో కూడా ఈ పంటని మనం వేసుకోవచ్చు. మరి అలాగే వానల ద్వారా ఇప్పుడు ఈ యొక్క కాలంలో మనం చూసుకున్నాం కదా, వానల ద్వారా వానాకాలపు పంటలు అంటే ఖరీఫ్ పంటలు డ్యామేజ్ అయిన ప్లేసెస్లో, పూర్తిగా రైతు సోదరులు లాస్లో ఉన్న ప్లేసెస్లో కూడా ఈ ప్రొద్దుతిరుగుడు పంట అనేది ఒక మంచి ఆప్షన్గా రైతు సోదరులకు మరి అందుబాటులో ఉంది. కానీ ఈ యొక్క ప్రొద్దుతిరుగుడు పంటని మనం వేసుకున్నప్పుడు కొన్ని ఛాలెంజెస్ కూడా మనం ఫేస్ చేస్తూ ఉంటాం. ప్రాముఖ్యమైన ఛాలెంజ్ ఏంటి అని అంటే పిట్టల ఒక బెడద అనేది చాలా కాలము గమనిస్తూ ఉన్నాం. అంటే కొంత ఏరియాలో ఎప్పుడైతే మరి పొద్దుతిరుగుడు సాగు చేస్తూ ఉంటారో పిట్టల ప్రాబ్లం తోటి మనము ఒక దిగుబడి అనేది గణనీయంగా తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రాబ్లంని మనం అధిగమించడానికి ఒక విలేజ్లో ఒక సామూహికంగా కనీసం 20-25 ఎకరాల వరకు ఈ యొక్క ప్రొద్దుతిరుగుడు పంటను ఎప్పుడైతే చేపడతామో ఈ యొక్క పిట్టల బెడద రైతు సోదరులకు తగ్గడం అనేది మనం గమనించవచ్చు. అలాగే ఇంకా రిఫ్లెక్టింగ్ రిబ్బన్స్ అని కూడా మనం చూస్తూ ఉంటాను. పిట్టల బెడద నుంచి మనం కాపాడుకోవడానికి పంటని రిఫ్లెక్టింగ్ రిబ్బన్స్ అంటే ఎప్పుడైతే సన్లైట్ వాటి మీద పడుతుందో అది షైన్ అవుతుంది అనమాట. తద్వారా ఆ షైనింగ్ వల్ల పిట్టలు అనేది భయపడి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయి. అది ఒక ప్రాముఖ్యమైన అంశము రైతు సోదరులు గమనించాలి. మరి అలాగే చప్పుళ్ళు చేయడం అనేది రైతు సోదరులకు కూడా బాగానే అలవాటుగా ఉంది. ఈ విధంగా కొన్ని ప్రాముఖ్యమైన సూచనలు వాళ్ళు చేపట్టినట్లయితే ఇయర్ రౌండ్గా మనకి రైతు సోదరులు మనము ఈ ప్రొద్దుతిరుగుడు పంట సాగు అనేది చేసుకునే అవకాశం మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో చాలా అనుకూలమైన వాతావరణం ఉంది. కాబట్టి ఈ 90 నుండి 95 రోజుల్లోనే పంటకాలం పూర్తి చేసుకొని మన ప్రొద్దుతిరుగుడు పంట 7 నుంచి 8 క్వింటాల నూనె గింజల దిగుబడినిస్తుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా మంచి లాభసాటి అయిన పంట. దీంతో పాటుగా పూత దశలో ఎప్పుడైతే గింజ కడతా ఉంటుందో పరపరాగ సంపర్కం జరుగుతూ ఉందో ఆ సమయంలో గింజ మంచిగా కట్టాలి అని అంటే బోరాన్ అనే సూక్ష్మ పోషక ధాతువు ఖచ్చితంగా మనం స్ప్రే చేయాలండి. ఇది బొరాక్స్ అనే పొడి మందు మనం 2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని ఎప్పుడైతే పూత పూస్తుందో ఆ సమయంలో ఫ్లవరింగ్ టైంలో ఇప్పుడు ఈ బొరాక్స్ అనేది మనం స్ప్రే చేసినట్లయితే ఖచ్చితంగా గింజ కట్టడం అనేది చాలా చక్కగా జరిగి నూనె శాతం కూడా మంచిగా దీంట్లో మనం గమనిస్తాం. మరి ఇంకొక ముఖ్య సూచన ఇందాక నేను తెలియజేసినట్లుగా దీనికి గంధకం అనేది చాలా ప్రాముఖ్యమైన న్యూట్రియంట్ అనమాట, పోషకం. కాబట్టి విత్తనం విత్తే అప్పుడే కూడా మనము ఈ జిప్సంని మనము పోషకాలతో పాటు వేసుకున్నట్లయితే మొక్క ఇది బాగా గ్రహించి జిప్సం అంటే గంధకం అనేది తీసుకొని నూనె శాతం అనేది గింజలో వచ్చే అవకాశం ఉంది. అలాగే పొటాష్ అనేది కూడా చాలా ప్రాముఖ్యమైన పోషకం అన్నమాట. కాబట్టి మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఖచ్చితంగా రైతు సోదరులు ఈ యొక్క ప్రొద్దుతిరుగుడు పంటకు ఖచ్చితంగా వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇంకొకటి భాస్వరం అనేది మనము ఏదైతే అందజేస్తామో దాని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ SSP అనే ఎరువు ద్వారా ఎప్పుడైతే మనం వేసుకుంటామో దీంట్లో కాల్షియం మరియు అలాగే సల్ఫర్, కాల్షియం అయితే 21%, అలాగే సల్ఫర్ 12% దీంట్లో ఉంటుంది. కాబట్టి భాస్వరం DAP ద్వారా కాకుండా భాస్వరం ఎప్పుడైతే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ద్వారా మనం అందజేస్తామో దీనికి తగినంత కాల్షియం, అవసరమైనంత గంధకం కూడా ఈ యొక్క ఎరువు అందజేస్తుంది. కాబట్టి రైతు సోదరులు ఏదైతే భాస్వరం వేస్తారో అది సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఫామ్లో వేసుకోవాలి. అలాగే తగినంత మ్యూరేట్ ఆఫ్ పొటాష్, అలాగే రికమెండ్ చేసిన యూరియాను కూడా మనము వేసుకోవాలన్నమాట. దీంతో పాటుగా బొరాక్స్ స్ప్రే అనేది ఖచ్చితంగా చేపట్టాలి.
మరి అలాగే ఈ యొక్క పరపరాగ సంపర్కంని కొంచెం ఎంకరేజ్ చేయడానికి మనము నూనె మన హనీబీ కల్టివేషన్ ఎపికల్చర్ అని అంటాము. తేనెటీగల పెంపకం కూడా మనం చేపట్టినట్లయితే ఈ పాలినేషన్ అనేది చాలా చక్కగా జరిగి దాంతోపాటు రైతు సోదరులకు అదనపు ఆదాయం కూడా ఈ యొక్క పంట అందజేస్తూ ఉంటుంది. కాబట్టి మనం తేనెటీగల పెంపకం కూడా మనము ఈ నూనె గింజ పంటలో మనము చేసుకోవచ్చు అనమాట. ఇటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక ఇది ఒక మంచి పంటగా రైతు సోదరులు గమనించి గ్రహించి ఈ యొక్క పంటని ఈ యొక్క యాసంగి కాలంలో మరి అలాగే రాబోయే వేసవి కాలంలో కూడా లేదా వరి మాగాణులు వరి కోసిన తర్వాత జీరో టిలేజ్ పద్ధతిలో కూడా ఈ యొక్క ప్రొద్దుతిరుగుడు పంటను వేసుకున్నట్లయితే మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మనకి కుసుమ పంట తీసుకుంటే అది తెలంగాణలో ఎంతవరకు అనుకూలం అంటారు? మంచి ప్రశ్న అడిగారండి. వేరుశనగ ప్రొద్దుతిరుగుడు తర్వాత మనము నూనె గింజల పంటలు చూసుకున్నట్లయితే కుసుమ అనేది ఒక ప్రాముఖ్యమైన యాసంగి పంట అండి. ఇది నల్లరేగడి భూముల్లో చాలా చక్కగా ఎదుగుతుంది. మురుగు నీరు నిలవని ప్రాంతాల్లో కూడా ఈ యొక్క పంటను మనం పండించుకోవచ్చు. అలాగే కొంతవరకు క్షారంను కూడా ఈ పంట తట్టుకుంటుంది. కాబట్టి ఈ యొక్క పంటను సాగు చేసుకుని రైతు సోదరులు మంచి దిగుబడులు పొందొచ్చు. దీంతో పాటుగా ఈ యొక్క కుసుమ పంటకు చాలా ప్రాముఖ్యత ఉంది. కుసుమ నూనె ముఖ్యంగా కార్డియాక్ ప్రాబ్లం, గుండె జబ్బులు ఎదుర్కొంటున్న రైతు సోదరులైనా కన్స్యూమర్స్ అయినా కూడా ఈ యొక్క కుసుమ నూనెని మనం తీసుకోవడం ద్వారా హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి కూడా రిలీవ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే కాకుండా రైతు సోదరులకు కూడా ఇది ఒక మంచి ఆదాయ పంట. ప్రాముఖ్యంగా అడవి ప్రాంతాలకు దగ్గరగా ఉన్న పొలాల్లో మరి పందుల బెడద, కోతుల బెడద చాలా ఎక్కువ. ఇతర పంటలు మనం పండించుకోలేని సమయంలో ఈ యొక్క పంట ఎటువంటి నేల అయినా సరే, మరి నల్ల నేల అయినా ఎర్ర నేల అయినా లోతైన క్లే కంటెంట్ అధికంగా ఉన్న నల్ల నేలలైనా బంకమన్ను అధికంగా ఉన్న నేలలైనా కూడా ఈ యొక్క కుసుమ పంట చక్కగా పోషకాలను గ్రహించి మరి నీళ్లు నిలుపుకునే సామర్థ్యం ఉన్న నేలలు అంటే మురుగునీరు ప్రవహించిపోయి మరి చక్కగా కొంత నీళ్లు నిలుపుకునే సామర్థ్యం ఉన్న నల్ల నేలల్లో కూడా మరి ఇతర మధ్యస్థ నేలల్లో కూడా ఈ పంటని మనం పండించుకోవచ్చు అన్నమాట. వర్షాధారంగా అంటే వానాకాలంలో కురిసిన నేలని ఎప్పుడైతే నేలలో నిలువ ఉంటుందో ఆ నేల ఆధారంగా అంటే రెసిడ్యువల్ మాయిశ్చర్ ఇన్ ద సాయిల్ అని మనం అంటూ ఉంటాము సైంటిఫిక్గా. ఎప్పుడైతే వాటిల్లో కూడా ఈ యొక్క సింగిల్ కల్టివేటర్ రన్ చేసి మరి లోతు దుక్కులు చేయకుండా ఒక కల్టివేషన్ వేసుకొని మరి సేద్యం చేసుకొని మరి ఒక విత్తనం విత్తుకున్నట్లయితే చక్కగా ఈ యొక్క మంచి కుసుమ పంటను మనం తీసుకోవచ్చు. అంటే ఇందాక చెప్పుకున్నట్లు వైల్డ్ బోర్ అంటే అడవి పందుల బెడద ఉన్న ప్రాంతాల్లో ప్రాముఖ్యంగా మరి అలాగే కోతుల బెడద ఉన్న ప్రాంతాల్లో ఈ యొక్క పంటకి ముళ్ళు ఉంటాయి. కాబట్టి కుసుమ పంట ముళ్ళ ఉంటాయి కాబట్టి అడవి పందుల బెడద ఉన్న ప్రాంతాల్లో ఈ యొక్క పంట మంచి ఆప్షన్ అన్నమాట. ఈ విధంగా మరి అలాగే ఈ యొక్క మనము మొక్కల సాంద్రత చూసుకున్నట్లయితే ఇది కూడా వరుసల మధ్య 45 సెంటీమీటర్ల దూరం మరి అలాగే మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరం మనం పెట్టుకొని ఇది విత్తుకున్నట్లయితే మనకి ఇది 110 నుండి 130 రోజుల లోపల చక్కగా వచ్చి పంట మంచి దిగుబడి ఇచ్చే అవకాశం ఉందండి. ఇది కూడా 6 నుండి 8 క్వింటాల వరకు మనకి దిగుబడినిస్తుంది విత్తన దిగుబడి. మరి ఇదివరకు కాలంలో రైతు సోదరులు ఈ పంటకి కాస్త అభ్యంతరం చూపేవాళ్ళు. ఎందుకంటే దీనికి ముళ్ళుంటాయి. కోత సమయంలో రైతు సోదరులకు ఇది మరి కొంచెం కోసే వారికి ముళ్ళ ద్వారా కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, ర్యాషెస్ వస్తూ ఉంటాయి అని చెప్పి చాలా ఈ యొక్క పంట వైపు మొగ్గు చూపేవాళ్ళు కాదు. మరి ఒక రైతు సోదరులకు ఒక మంచి వార్త ఏంటనంటే మనకి మల్టీ కట్ హార్వెస్టర్ అంటే ఏ పంటనైనా కోసే హార్వెస్టర్ ఉంది. దాంట్లో ఎటువంటి మోడిఫికేషన్ చేసుకోకుండా డైరెక్ట్గా మనము నేరుగా ఈ పంటని కూడా అంటే కుసుమ పంటని కూడా మల్టీకట్ హార్వెస్టర్ మెషిన్ ద్వారా మనము కోత కోసుకొని అదే నూర్పిడి చేసి డైరెక్ట్గా మనకి గింజను అనేది అందజేస్తూ ఉంది. ఈ యొక్క అవకాశం మనకు కలిగింది కాబట్టి మరి అలాగే మరి ఇతర ప్రాబ్లమ్స్ వేరే పంటలు పండని చోట మరి ఈ పంట ఒక మంచి ఆప్షన్గా మరి రైతు సోదరులకు మంచి దిగుబడి రాబడినిచ్చే పంటగా మరి రైతు సోదరులు ఈ యొక్క పంటని గమనించాలి. అదేవిధంగా శనగ పంట దానికి ఎట్లాంటి మెలకువలు పాటించాల్సి ఉంటుందంటారు?
ఎస్ అండి. నూనె గింజల పంటల తర్వాత మన ఈ యాసంగి కాలంలో పండించే ఒక ప్రాముఖ్యమైన పంట శనగ పంట అండి. ఈ యొక్క శనగ పంట కూడా నిలువ తేమ ఆధారంగా పండే పంట అండి. మరి అలాగే ఈ యొక్క వాతావరణం లో టెంపరేచర్స్ ద్వారా మంచు మనకి ఈ యొక్క నవంబర్ డిసెంబర్ మాసాల్లో పడే మంచును కూడా ఇది గ్రహించుకొని ఈ మంచు ఆధారంగా పండే పంట ప్రాముఖ్యమైన రబీ కాలపు పంట శనగ పంట. ఈ యొక్క శనగ పంట రైతు సోదరులు మంచి నేలల్లో లైట్ సాయిల్స్ కాడి నుంచి హెవీ సాయిల్స్ అంటే బరువు నేలల్లో కూడా చేపట్టవచ్చు. మంచి సారవంతమైన తేలికపాటి నేలల్లో కూడా ఈ శనగ సాగు నీరు కట్టుకునే సౌకర్యం ఉన్న చోట మనము ఈ శనగ పంటను వేసుకోవచ్చండి. ఈ శనగ పంట మనము ఈ యొక్క అక్టోబర్ 2వ పక్షం నుండి నవంబర్ 1వ పక్షం వరకు కూడా మనం విత్తుకోవచ్చు. మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ ప్రాంతాల్లో, మరి అలాగే కృష్ణ ప్రవాహిక ప్రాంతమైన మహబూబ్ నగర్లో కూడా ఈ పంటను చేపడతా ఉన్నారు. అలాగే వికారాబాద్లో కూడా మనం ఈ పంటని మనం చూసుకోవచ్చు. మరి నల్ల నేలల్లో, నల్ల భూములలో ఎక్కడైతే మురుగునీరు మంచిగా చక్కగా వెళ్ళిపోతుందో, మరి అలాగే నిలువ తేమని ఆధారంగా, మరి అలాగే మంచు ఆధారంగా పండి మంచి దిగుబడినిచ్చే శనగ పంట. దీంట్లో మనం రకాలు చూసుకున్నట్లయితే JG11 అనే రకం కూడా మంచి దిగుబడినిచ్చే రకము. మరి అలాగే నంద్యాల పరిశోధనా స్థానం నుంచి రిలీజ్ అయిన NBEG3 ఇది నంద్యాల శనగ 1గా ఇది విడుదలైంది. మరి ఇది ఎండు తెగులు, ఈ యొక్క పంటలో ముఖ్యమైన సమస్య ఎండు తెగులు అండి. ఎండు తెగులు చాలా ఆశించి పంట నష్టం కలుగజేస్తూ ఉంది. ఈ యొక్క NBEG3 నంద్యాల శనగ 1 అనే రకం మనం చూసుకున్నట్లయితే ఈ ఎండు తెగుల్ని సమర్థవంతంగా ఇది ఎదుర్కోగలదు, అధిగమించగలదు. మరి దాంతోపాటుగా మనకి ఇంకొక ప్రాముఖ్యమైన రకము NBEG47 అని కూడా మనకి ఉంది. ఈ యొక్క రకము మెషిన్ కట్, ఇందాక చెప్పుకున్నాం కదా మల్టీ కట్ హార్వెస్టర్ అని. ఈ మొక్క కొంచెం ఎదుగుతుంది అనమాట, పైకి ఎదిగి బ్రాంచింగ్ అనేది ఎరెక్ట్గా ఉంటాయి. తద్వారా ఏంటంటే ఇది మెషిన్ కట్కి చాలా అనుకూలమైన రకం అండి. ఎత్తుగా పెరిగి మరి బ్రాంచింగ్ కూడా ఎరెక్ట్గా ఉండడం ద్వారా మరి ఈ యొక్క పంట మెషిన్ కట్కి అనుకూలం. కాబట్టి ఈ రకం కూడా రైతు సోదరులు వేసుకున్నట్లయితే మల్టీ కట్ హార్వెస్టర్ ద్వారా ఈ మెషిన్ హార్వెస్టింగ్ మనము ఈ పంటలో చేపట్టుకోవచ్చండి. ఈ పంట యొక్క మనము చూసుకున్నట్లయితే మొక్కల సాంద్రత కూడా మనము వరుసకి మధ్య 30 సెంటీమీటర్ల దూరంలో వేసుకొని మొక్కకి మధ్య మనం 10 సెంటీమీటర్ల దూరంలో మనం విత్తుకున్నట్లయితే ఒక చదరపు మీటర్కి 33 కుదుర్లు మొక్కలు మనం గమనిస్తాం. ఈ విధంగా మనం ఈ పంట సాగు మనం చేపట్టచ్చు. ఇది పప్పు ధాన్యపు పంట, మరి అలాగే లెగ్యూమ్ జాతి పంట కాబట్టి ఇది నత్రజని స్థిరీకరించే అంశం దీంట్లో ఉంటుంది. కాబట్టి మనం ఎరువుల యాజమాన్యం చేపట్టేటప్పుడు మనము ఒక 8 కిలోల నత్రజని మనం దీనికి వేసుకోవాలి. అలాగే మంచి భాస్వరం మోతాదు కూడా మనం వేసుకోవాలి. మరి భాస్వరం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఫామ్లో మనం వేసుకున్నట్లయితే చక్కగా ఇది గ్రహిస్తుంది. మరి అలాగే కొంతవరకు మనకి నేలలో ఒకేలా పొటాష్ లభ్యత తక్కువ ఉన్నట్లయితే పొటాష్ ఎరువును కూడా దీనికి వేసుకోవాలి, లేదా దీనికి అవసరం అంతగా లేదనమాట. మరి అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పంట నుండి మరి మంచి దిగుబడులు మనం పొందుకోగలుగుతాము. యాసంగి కాలానికి ఇది చాలా అనువైన పంట. అంటే మనకి జీరో టిల్లేజ్ పద్ధతిలో ఈ సాగు ఎట్లా చేసుకోవచ్చు అంటారు? అదే అండి, ఇందాక కూడా మనం చెప్పుకున్నాం కదా, ప్రొద్దుతిరుగుడు పంట సాగు చేసేటప్పుడు ప్రొద్దుతిరుగుడు గురించి డిస్కస్ చేసేటప్పుడు కూడా జీరో టిల్లేజ్ పద్ధతి గురించి మాట్లాడుకున్నాం. అలాగే జీరో టిల్లేజ్ అని అంటే మనము ఖరీఫ్ కాలంలో వేసుకునే వరి పంట మనం జూన్ జూలైలో నాటు వేసుకుని నారు పోసుకొని జూలై మాసం ఆగస్టు మాసంలో నాటు వేసుకుంది మనకి కోతకి అక్టోబర్ ఆఖరి వారంలో అలాగే నవంబర్ మొదటి వారంలో కోతకు వస్తుంది. ఈ వరి మాగాణుల్లో పంటను కోసిన తర్వాత మనకి ఆప్షన్స్ ఉంటాయి. ఏ పంటకి వెళ్ళాలి అని రైతు ఆలోచిస్తున్న సమయంలో ఒకవేళ మళ్ళీ వరి వేసుకోవాలి అని అంటే వరి లోపల వరి కోసిన తర్వాత కొయ్యలు అలాగే ఉండిపోతాయి. మరి అవి మళ్ళీ కుళ్ళిపోయి మళ్ళీ రెండవ వరి పంటను వేసుకోవాలంటే కొంత సమయం పడుతుంది. ఆ వరి కొయ్యలన్నీ కుళ్ళిపోవడానికి మళ్ళీ తను పొలం రెడీ చేసుకొని మళ్ళీ కొత్త పంట నాటు వేసుకోవాలని అంటే ఈ ఒక నెల రోజులు కనీసం తను ఆగాల్సిన అవసరం ఉంటుంది.
మరి అలాగే ఒక ఆరుతడి పంటని వరి తర్వాత వరి మాగాణంలో పండించాలన్నా కూడా నేల తయారు చేసుకోవాలని అంటే నేల ఆరాలి, ఆరిన తర్వాత దుక్కి చేసుకోవాలి, దుక్కి చేసుకున్న తర్వాత రెండోసారి దున్నుకొని మరి నేల సీడ్ బెడ్ మనం తయారు చేసుకొని మరి పంట వేసుకోవడానికి అది కూడా 15 నుండి 20 రోజుల సమయం పడుతుంది. కాబట్టి ఈ యొక్క కాలం ఏదైతే మనము దుక్కి చేసుకోవడానికి మరి రెండవ పంట వేసుకోవడానికి మరి ఏదైతే పడుతుందో దాన్ని ఎలా తగ్గించగలుగుతాము అనే అంశం పైన మనం పరిశోధనలు చేసుకున్నామండి. ఈ పరిశోధన ఫలితాలు ఏంటనంటే వరి మాగాణంలో ఈ కొయ్యలు మరి దుక్కి రెండో మారు చేయకుండా కొయ్యల మధ్యలోనే మనము రెండవ పంటను విత్తుకున్నట్లయితే పంట విత్తడంతో పాటు ఎరువును కూడా దాంతోపాటు మనం పెట్టుకొని మనము సాగు చేసుకున్నట్లయితే ఎలా ఉంటుంది అనేటప్పుడు అనే అంశం పైన చేసిన రీసెర్చే జీరో టిలేజ్ పద్ధతి అంటారండి. దీనిలో మనకి పండించడానికి అనుకూలమైన పంటలు మొక్కజొన్న, జొన్న, మరి అలాగే ప్రొద్దుతిరుగుడు పంటని చాలా పంటలు వేసి చూసిన తర్వాత ఈ 3 పంటలు చాలా సమర్థవంతంగా ఎదిగి మంచి దిగుబడులు ఇవ్వడం అనేది మనకు గమనించాం. కాబట్టి ఈ విధంగా జీరో టిలేజ్ పద్ధతిలో ఎప్పుడైతే మనము మొక్కజొన్నని లేదా జొన్నని లేదా ప్రొద్దుతిరుగుడు పంటని మనం విత్తుకుంటామో మనకి మొదటి పంట నుండి రెండో పంట కొన్ని లాభాలు ఉన్నాయి. మొదటి లాభం ఏంటంటే రెండో పంట వేయడానికి ఏదైతే కాలం వ్యవధి మధ్యలో ఉంటుందో ఆ వ్యవధి అనేది తగ్గిపోతుంది. మరి అలాగే అంటే కోత కోసిన వెంటనే రెండో రోజు మూడో రోజు మనం నీళ్ళు కట్టి మరి విత్తనం వేసుకోవచ్చు అనమాట. విత్తనము మరి అచ్చులు వేసుకొని మనుషుల ద్వారా విత్తనం విత్తించుకోవచ్చు. లేదా మనకి హ్యాపీ సీడర్ అని ఒకటి పరికరం దొరుకుతుంది. అది మనం ట్రాక్టర్కి తగిలించుకొని విత్తనం మరి ఎరువుని ఒకటేసారి భూమిలో తేమగల నేలపైన మనం నాటుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈ విధంగా మనం నాటి మళ్ళీ ఇరిగేషన్ అంటే నీరు కట్టుకున్నట్లయితే పల్చటి నీరు కట్టుకున్నట్లయితే మొక్క మొలిచి చక్కగా ఎదుగుతుంది. అంటే మనకి కాలం అనేది మనము ఆదా అవుతుంది. దాంతోపాటుగా రెండో పంటకి మనము చేసుకోవాల్సిన నేల సిద్ధపాటు కొరకు మనకు అయ్యే ఖర్చు అనేది తగ్గిపోతుంది అనమాట. అంటే నేల తయారీకి అయ్యే ఖర్చు కూడా ఆదా అవుతుంది. అలాగే ఇంకొక ప్రాముఖ్యమైన అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైతే పంట ఇవన్నీ తయారు చేసుకోవాలంటే నెల రోజులు వెనక్కి వెళ్ళినప్పుడు అది పూత దశకు ఎప్పుడైతే చేరుకుంటుందో అప్పుడు మనకేమవుతుందంటే ఒకవేళ ఏప్రిల్ మాసంలోకి వెళ్ళిపోతే పంట గింజ కట్టే సమయంలో హై టెంపరేచర్స్ ఉంటాయి. తద్వారా మనకి దిగుబడి తగ్గే అవకాశాలు ఉన్నాయి. నార్మల్గా వేసుకున్నప్పుడు సాధారణ పద్ధతిలో మనం విత్తనం రెండో పంట విత్తుకున్నప్పుడు ఈ పద్ధతిలో మనం ఎప్పుడైతే విత్తుకుంటామో కాలం అనేది మనకి తగ్గుతుంది. అలాగే ఈ యొక్క రెండవ పంట అధిక ఉష్ణోగ్రతల నుండి కాపాడబడుతుంది. లేదా కొన్నిసార్లు మన రాష్ట్రంలో వడగళ్ళ వర్షాలు అనేది మనం చాలా కామన్గా చూస్తూ ఉన్నాం ఏప్రిల్ మాసంలో. సో ఆ యొక్క వడగళ్ళ వర్షపు ప్రభావం నుండి కూడా ఇది కాపాడబడుతుంది. ఒక నెల రోజుల ముందే మనకు పంట వస్తుంది కాబట్టి. మళ్ళీ అలాగే ఇది సకాలంలో మన పంటను వేసుకుంటాం కాబట్టి మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా లాభసాటిగా ఉంటుందన్నమాట. ఒక కాలపరిమితి ముందుకు జరుగుతుంది, కాలపరిమితి తగ్గుతుంది, మంచి దిగుబడులు పొందవచ్చు. మరి అలాగే నెలకయ్యే ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు. అన్ని విధాలుగా లాభసాటి అయిన జీరో టిలేజ్ పద్ధతి అండి. ఈ విధంగా మనము కొన్ని యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. దీంతోపాటు కొన్ని జాగ్రత్తలు వహించాలి. ప్రాముఖ్యంగా జీరో టిలేజ్ పద్ధతిలో చేపట్టినప్పుడు కలుపు సమస్య అనేది చాలా వరకు గమనిస్తాం అన్నమాట. కలుపు సమస్య 2 విధాలుగా ఉంటుంది. మనం వేసే పంటలో వచ్చే విత్తనం మొలిచి వచ్చే కలుపు, మరి అలాగే వరి కొయ్యలు అలాగే ఉంటాయి. వరి కొయ్యలు కూడా మొలిచి ఇగురు వచ్చి ఆ కలుపు కూడా మన పంటకి కాంపీట్ అవుతుంది. మరి ఈ 2 కలుపులని అధిగమించిన ఆలోచన రైతు సోదరులకు ఉండాలి. అంటే సకాలంలో కలుపు యాజమాన్యం అనేది చేపట్టాలి. మొక్కజొన్న వేసుకున్నట్లయితే అట్రజిన్ అనే కలుపు మందు 400 గ్రాములు 1 ఎకరాకు. అలాగే పారాక్వాట్ అనే మందు కూడా మనకు దొరుకుతుంది. ఈ వరి కొయ్యలు మొలిచిన వరి కొయ్యలు ఇగురించిన వరి కొయ్యలు తగ్గిపోవడానికి మాడిపోవడానికి మనము ఈ యొక్క పారాక్వాట్ ఎకరాకు 1 లీటర్ చొప్పున మనం స్ప్రే చేసుకోవాలి. అట్రజిన్ మరియు పారాక్వాట్ ఎప్పుడైతే మనం కలిపి స్ప్రే చేసుకుంటామో పారాక్వాట్ లేని చోట గ్లూఫోసినేట్ అమ్మోనియం అనే కలుపు మందు కూడా మనకి లభ్యతలో ఉందండి. దీన్ని కూడా లీటర్కు 5 మిల్లీలీటర్ల చొప్పున మనము కలుపుకొని స్ప్రే చేసుకున్నట్లయితే అట్రజిన్ మరియు పారాక్వాట్ లేదా గ్లూఫోసినేట్ అమ్మోనియం అనే కలుపు మందులు ఎప్పుడైతే మనము పిచికారీ చేసుకుంటామో ఇది సమర్థవంతంగా కలుపును నివారిస్తుంది. ఈ విధంగా కలుపు యాజమాన్యం జీరో టిలేజ్ పద్ధతిలో సకాలంలో చేపట్టినట్లయితే
మంచి పంట నిలబడడం, క్రాప్ స్టాండ్, పంట ఏపుగా ఎదగడం, మంచి దిగుబడులు ఇవ్వడం అనేది మనం గమనిస్తాం. అంటే ఈ జీవన ఎరువుల ప్రాముఖ్యత ఎలా ఉంది అంటారు? ఓకే, ఈ జీరో టిల్లేజ్ పద్ధతి తర్వాత రైతు సోదరులకు చెప్పాలి అని అనుకుంటున్న ప్రాముఖ్యమైన అంశము జీవన ఎరువులు. ప్రతి పంటకి అనుకూలమైన ఎరువులు అనే జీవన ఎరువులు అనేది మనకి చాలా ల్యాబ్స్లో, మన స్టేట్ అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ ల్యాబ్స్, అలాగే యూనివర్సిటీలో కూడా డెవలప్ చేయడం జరిగింది. ఇవి ఏంటంటే మరి వారి యొక్క ఇన్నేట్ ప్లేసెస్కి వెళ్ళి మనం ఆ కల్చర్స్ని తెచ్చుకొని ఆ యొక్క రూట్ నాడ్యూల్స్ నుంచి డెవలప్ చేసిన జీవన ఎరువులు అండి. పంటకు సూటబుల్ అయిన ఎరువులు మనము చాలా వరకు డెవలప్ చేస్తూ ఉన్నాము. మరి భాస్వరంని కరిగించే ఎరువులు, పిఎస్బి, ఫాస్ఫరస్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా, మరి అలాగే నత్రజనిని స్థిరీకరించే ఎరువులు, రైజోబియం కల్చర్స్. ఎప్పుడైతే మనము లెగ్యూమ్ జాతికి చెందిన పంటలను చేపడతామో వాటికి మరి రైజోబియం కల్చర్ మొట్టమొదటిసారిగా అదే కొత్త ప్రాంతాల్లో ఎప్పుడైతే మనం పప్పు ధాన్యపు పంటలు అయిన పెసర, మినుము, కౌపి లేదా కంది అనేవి సాగు చేస్తూ ఉన్నాము. అట్లాంటి ప్లేసెస్లో మనం ఈ రైజోబియం కల్చర్ విత్తనానికి పట్టించి మనం విత్తుకుంటాం. అలాగే మరి ఇందాక చెప్పుకున్నట్లు వేరుశనగ పంట కొత్త ప్రాంతాల్లో మనం ఎప్పుడైతే వేస్తూ ఉంటామో ఈ రైజోబియం కల్చర్ కూడా మనము దానికి పట్టించి మనము నాటుకుంటాం అనమాట. ఈ జీవన ఎరువులు ఏం చేస్తాయి, మనకి ఈ యొక్క వేరు బుడిపలుగా ఏర్పడి, వేర్ల పైన చిన్న చిన్న బుడిపలుగా ఏర్పడి గాలిలో ఉన్న నత్రజనిని స్థిరీకరించి ఆ పంటకు అందజేస్తాయి. దీంతోపాటు మనం వేసుకున్న పంటనే కాకుండా పంట కోత కోసిన తర్వాత నెక్స్ట్ మరి సక్సీడింగ్ క్రాప్ అంటాం, వచ్చే పంటకు మళ్ళీ రెండో పంటగా వేసుకునే పంటకి కూడా భూమిలో నత్రజని స్థిరీకరించి ఇవి అందజేస్తాయి అనమాట. అంటే మనం వేయబోయే ఎరువు శాతం మనకి తగ్గుతుంది. మరొకవేళ మనము వానాకాలంలో వేరుశనగ వేసుకుంటే, మనం యాసంగిలో మొక్కజొన్నకి వెళ్తే మరి వానాకాలంలో వేసుకున్న వేరుశనగ బుడపల ద్వారా వేరుశనగకే కాకుండా రెండో పంటగా వేసుకున్న మొక్కజొన్నకైనాను, మరి నూనె గింజ పంటలోకి వెళ్ళి ప్రొద్దుతిరుగుడికైనాను ఇది ఇంకొక 30% అదనంగా రెండో పంటకు కూడా అందజేస్తాయి. ఈ విధంగా రైజోబియం కల్చర్స్ జీవన ఎరువులుగా మనం వాడుకోవచ్చు. అలాగే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం నేలలు పరిశీలించి రీసెర్చ్ చేసి రిజల్ట్స్ మనం చూసుకున్నట్లయితే మన నేలలో భాస్వరం నిల్వలు చాలా అధికంగా ఉండడం గమనించాం. మరి ఈ భాస్వరం నిల్వలు మొక్కకి అందం అన్నమాట నేరుగా. అయితే ఈ భాస్వరంని మొక్కకు అందజేసే జీవన ఎరువు అనే దాన్ని ఫాస్ఫరస్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా అంటాం. ఈ యొక్క పిఎస్బి ఎప్పుడైతే మనం విత్తనంకి పట్టించి అయినా లేదా నేలలో మనం చల్లుకున్నా కూడా మనము భాస్వరం కరిగించే ఎరువు నేలలో ఉండిపోయిన అన్అవైలబుల్ ఫామ్లో ఉన్న భాస్వరాన్ని మొక్కకి అవైలబుల్ ఫామ్లోకి తీసుకురాగలిగే పరిస్థితి తీసుకొస్తుంది. కాబట్టి పిఎస్బి అనే జీవన ఎరువును కూడా మనం వాడుకోవచ్చు అండి. ఈ విధంగా జీవన ఎరువులను ఎప్పుడైతే రైతు సోదరులు వాడడం మొదలు పెడతారో, సేంద్రియ పద్ధతిలో ముఖ్యంగా రైతు సోదరులు సాగు చేయాలని ఆశిస్తూ ఉన్న రైతు సోదరులకు జీవన ఎరువులు ఒక వరంగా మనము తీసుకోవచ్చండి. అంటే ఇప్పుడు చివరగా మీరు రైతులకు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి రబీ పంటకు సంబంధించి? ఓకే అండి, రైతు సోదరులు ఎవరైతే మరి వానాకాలము పంటను కూడా మరి అధిక వర్షాల ద్వారా సరైన దిగుబడులు పొందలేకపోయారో మీరు బాధపడకుండా మరి యాసంగికి సాగుకి చక్కగా సమాయత్తమై మరి ఇప్పటి వరకు తెలియజేసిన సూచనలు, వివిధ పంటల ఆప్షన్స్ మీరు చూసుకొని మరి సాగు చేసుకున్నట్లయితే మంచి యాజమాన్య పద్ధతులు, ముఖ్యంగా ఎరువులు మరియు కలుపు నివారణ పద్ధతులు శాస్త్రీయ పరంగా మీరు పాటించినట్లయితే మంచి దిగుబడులు పొందుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. రబీ పంటలలో సాగు సూచనలకు సంబంధించి సుధారాణి గారు రైతులకు కావాల్సిన సలహాలు, సూచనలు అందించారు. ఇది ఇవాల్టి మన రైతు మిత్ర కార్యక్రమం. అయితే ఈరోజు ఈ కార్యక్రమానికి కాల్ చేయలేని వాళ్ళు ఈ నంబర్ని సంప్రదించవచ్చండి. 9505260996. మీకేమైనా సందేహాలు ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి మీ సందేహాలు తెలుసుకోవచ్చు. ఇది ఇవాల్టి మన రైతు మిత్ర కార్యక్రమం. తిరిగి వచ్చే వారం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీసాట్.